నెక్స్ట్ దీంట్లోనే థర్డ్ బిట్ వచ్చేసి ఇఫ్ 450 degrees less than theta less than 540 degrees and sin theta is equal to 12 by 13. Then calculate sin theta by 2 and cos theta by 2 ఏమన్నాడు 450 కంటే ఎక్కువ ఉంది, 540 కంటే తక్కువ ఉంది. సైన్ థీటా ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ థీటా ఎంత ఇచ్చాడు, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 12 బై సైన్ పాజిటివ్ ఉందండి, ఇది కంపల్సరీ ఫస్ట్ క్వాడ్రంట్లోకి కానీ లేదంటే సెకండ్ క్వాడ్రంట్లోకి కానీ రావాలి. ఇప్పుడు థీటా దేనికి బిలాంగ్స్ అంటే థీటా బిలాంగ్స్ టు ఇప్పుడు ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది 450 అంటే ఇక్కడ వరకు ఎంత 2 పై అంటే 360 ప్లస్ 90 అంటే ఎంత అవుతుంది 450 ఇక్కడికి వస్తుంది. 450 కంటే ఎక్కువ ఉంటుంది దీంట్లోకి రావాలి, సెకండ్ క్వాడ్రంట్లోకి రావాలి. అలాగే 540 అంటే 540 అంటే ఇది 540 కంటే తక్కువ అంటే దీంట్లోకి రావాలి. అంతేనా 360 450 ఒక 90 ఎంత 540 కంటే తక్కువ ఉందంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. 450 కంటే ఎక్కువ ఉందంటే సెకండ్ క్వాడ్రంట్, అంటే ఇది సెకండ్ క్వాడ్రంట్ ఉంటుంది. థీటా బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్ అనమాట. ఇదేంటిది సెకండ్ క్వాడ్రంట్, థీటా బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్, బట్ థీటా బై 2 మరి దేంట్లోకి వస్తుందో చూద్దాం. థీటా బై 2 మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 5/2 కంటే ఎక్కువ, థీటా కంటే లేదంటే ఓపెన్ చేయండి. $450 less than theta less than 540 అని ఇచ్చాడు కదా. ఇప్పుడు థీటా బై 2 ఏమవుతుంది 450/2 అంటే 225 degrees less than 540 అంటే 270 degrees. 225 180 ప్లస్ 45 225 ఉందండి. 225 కంటే ఏంటి ఎక్కువ అంటే దీంట్లోకి వస్తుంది. 270 కంటే తక్కువ అంటే థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. అప్పుడు థీటా బై 2 బిలాంగ్స్ టు దేంట్లోకి వస్తుంది థర్డ్ క్వాడ్రంట్లో. ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమైతే నెక్స్ట్ మనం విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, అంటే మన థీటా బై 2 కూడా ఏ క్వాడ్రంట్లోకి వస్తుందో ముందే మనం చూసుకున్నాం. సైన్ థీటా ఇది కూడా 12/13 అయితే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2. సైన్ థీటా కాస్ థీటా ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా, సైన్ థీటా బై 2 ఉంటుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా, అంతేనా. 1 మైనస్ కాస్ థీటా బై 2, దీన్ని బట్టి మనం కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది వేసుకోండి ఎట్లా, ఇది థీటా సైన్ థీటా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది 12/13 వచ్చిందంటే ఇది కంపల్సరీ 7 రావాలి, ఎందుకంటే 169 144 ఎంత అవుతుంది ఇంకా 169 144 అంటే 40 144 169 144 5 సారీ ఇది 5 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు 12 13 ఇది 5 ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఇప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 5/13 అవుతుంది. థీటా బిలాంగ్స్ టు ఏ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి కాస్ థీటా ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్. ఇప్పుడు మనం సైన్ థీటా బై 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 1 మైనస్ కాస్ థీటా బై 2 సైన్ థీటా బై 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా
ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా అంటే 1 మైనస్ ఆఫ్ మైనస్ 5/13 బై 5 ఇది ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 5/13 బై దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 18/13 1/2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 9/13 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9/13 దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3/13. మరి థీటా బై 2 ఏ క్వాడ్రంట్లో ఉంది థీటా బై 2 థర్డ్ క్వాడ్రంట్లో కాబట్టి థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ కాబట్టి మన సైన్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి మైనస్ 3/13 ఇది. అలాగే కాస్ థీటా బై 2 కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి కాస్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ థీటా ఎంత వచ్చింది మనకి కాస్ థీటా మైనస్ 5/13 కదా 1 ప్లస్ మైనస్ 5/13/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 5/13/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 13 మైనస్ 5 అంటే 8/13 ఇంటూ ఎన్నిసార్లు 4 టైమ్స్ ఏంటి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2/13 అవుతుంది. ఇప్పుడు దేర్ ఫోర్ కాస్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు థర్డ్ క్వాడ్రంట్ ఉంది కదా థర్డ్ క్వాడ్రంట్ ఇది కాస్ కూడా నెగిటివ్ ఉంటుంది కాబట్టి minus 2/13 is the answer. Minus 3/13 minus 2/13. Okay. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ బిట్లో prove that 1 cos 290 plus 1/√3 sin 250 equal to 4/√3 అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలి అంటే ఒకసారి $250 సో 1 minus 1/LHS is equal to 1 cos 290 plus 1/√3 sin 250 degree is equal to ఈ రెండిట్లోనే చూడండి ఇక్కడ 270 plus 20 కింద ఉంది మనం అంటే 3 into 90 270 కదా 270 minus 20 కింద రాయొచ్చు దీన్ని ప్లస్ 20 కింద రాయొచ్చు అలాగే 270 minus 20 కింద రాయొచ్చు దీన్ని రాయొచ్చా రాస్తే ఏమవుతుందో చూద్దాం 1 cos 270 plus 20 plus 1/√3 sin 270 minus 20 that is equal to 1 ఇంటిగ్రల్ అదే 3 into 90 కదా అంటే ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై కాబట్టి ఇది ఏమవుతుంది కాస్ సైన్లో కన్వర్ట్ అవుతుంది. అలాగే 90 plus 20 అంటే దేంట్లోకి వస్తుంది ఇది ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది 270 plus 20 అంటే ఏ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది అంతేనా. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ ఎలా ఉంటుంది పాజిటివ్ కాబట్టి ఇది ఏమవుతుంది ఇది సైన్ 20 అవుతుంది ప్లస్ 1/√3 సైన్ ఏమవుతుంది కాసులో కన్వర్ట్ అవుతుంది అలాగే కాస్ 20 బట్ 270 minus 20 అంటే 250 థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఎలా ఉంటుంది నెగిటివ్
కాబట్టి ఇది ఏమవుతుంది ఇంటూ మైనస్ కాస్ 20 అంటే 1/sin 20 మైనస్ 1/√3 కాస్ 20. ఎందుకని మైనస్ ఉంది కదా, మైనస్ ఇక్కడ మధ్యలోకి వచ్చేసింది, మల్టిప్లై చేస్తే అంతే కదా. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేసండి, ఎల్సిఎం చేస్తే √3 sin 20 cos 20 √3 cos 20 మైనస్ sin 20. ఇస్ ఇట్ క్లియర్? ఇది ఓకే. అయితే మనం ఏ సైన్ ఎక్స్ మైనస్ బి, ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి ఫార్ములాని మనం చూడండి, ఇదంతా ఒకే ఫార్ములాలో తీసుకురావడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో కానీ కాసుల్లో కన్వర్ట్ చేయడానికి మనం ఏం చేసాం, ఏ క్వశ్చన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని పైన కింద మల్టిప్లై చేసాం. అంటే ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత, √3 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్, ఇది ఎంత అయింది 3 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఎంత 2. అంటే దీన్ని 2తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే ఏమవుతుంది, ఇది √3/2 cos 20 మైనస్ 1/2 sin 20. ఎందుకు ఇదంతా చేస్తున్నాం, దీన్ని మొత్తాన్ని సైన్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. దీన్ని సైన్ ఏ కాస్ ఏ ఫార్ములా ఉందనుకోండి, దీన్ని sin 2a/2 కింద రాయొచ్చు అని చెప్పాను కదా. sin 2 × 20/2 sin 2a/2 కింద రాయొచ్చు, దీన్ని రాయొచ్చు కదా, రాయొచ్చు. సో మనకి ఇది ఎంత అవుతుంది చూడండి, ఇప్పుడు 2 × ఈ sin a cos b మైనస్ cos e sin b ఫార్ములా ఉంది కదా, ఇది sin a cos b మైనస్ cos a sin b. ఇప్పుడు sin 60 అంతా √3/2 కదా, అలాగే cos 60 1/2 కాబట్టి దీన్ని 16లో రాస్తే అవుతుంది, ఇది sin 60 degrees cos 20 మైనస్ cos 60 degrees sin 20 degrees. అర్థమైందా? ఇది చాలా చాలా ప్రీసియస్ స్టెప్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. 2 × 40 అంటే sin 40/2. ఇజ్ ఇట్ ఓకే? ఇప్పుడు ఇది ఏమవుతుంది, sin a cos b మైనస్ cos a sin b ఫార్ములా ఉంది కాబట్టి ఇది sin a మైనస్ b ఫార్ములాకి రాయొచ్చా అంటే sin 60 - 20/√3 sin 40 degrees by 2 కింద రాయాలి. ఇది ఏమవుతుంది, 2 sin 40 degrees √3/2 sin 40. sin 40 క్యాన్సిల్, sin 40 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, రెసిప్రోకల్ అయిపోతుంది కదా. రెసిప్రోకల్ అయితే ఇది 2/√3 అవుతుంది. 2 × 2 4 కదా, 4/√3. దిస్ ఈజ్ RHS హెన్స్ ప్రూవ్. ఓకేనా? అర్థమైందా? 4/√3 అనే కదా ప్రూవ్ చేయమన్నాడు, 4/√3. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో ప్రూవ్ దట్లో ఫస్ట్ బిట్ ఏంటి, sin 2a by 1 minus cos 2a into 1 minus cos a by cos a is equal to tan a/2. tan a/2 ఆన్సర్లో మనకి ఏమంటాడు, tan a/2 ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి వీటన్నిటిని కూడా హాఫ్ యాంగిల్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతేనా. సో దానికి మనం ఏం చేద్దామంటే LHS ఈజ్ ఈక్వల్ టు sin 2 ఒకసారి రాయండి, sin 2a by 1 minus cos 2a into 1 minus cos a by cos a. sin 2a ఫార్ములా అంటే 2 sin a cos a కింద రాయొచ్చా, 2 sin a cos a
బై 1 మైనస్ కాస్ టూ ఏకి ఫార్ములా అంటే 2 సైన్ స్క్వేర్ ఏ ఫార్ములా. ఇది 1 మైనస్ కాస్ ఏకి 2 సైన్ స్క్వేర్ హాఫ్ యాంగిల్ అయిపోతుంది అని చెప్పాను, a/2. ఇక్కడ ఏ ఉంటే a/2, 2a ఉంటే హాఫ్ అయిపోయి 1 అయిపోతుంది బై ఇది కాస్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్, కాస్ ఏ క్యాన్సిల్, ఈ సైన్ ఏని ఒక సైన్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ కట్ అయిపోతుంది. సో ఇది ఏమవుతుంది, 2 సైన్ స్క్వేర్ a/2 బై ఏకి మళ్ళీ ఫార్ములా ఉంది హాఫ్ యాంగిల్లో, 2 సైన్ a/2 కాస్ a/2 హాఫ్ యాంగిల్లో ఫార్ములా ఉంది. ఇది క్యాన్సిల్, ఈ సైన్ ఈ స్క్వేర్ క్యాన్సిల్, ఏమవుతుంది ఇది సైన్ a/2 కాస్ a/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది tan a/2 దట్ ఈజ్ ఈక్వల్ టు RHS అండ్ ప్రూవ్డ్. ఓకే, ఇది కూడా సింపుల్ కదా, చాలా సింపుల్. బట్ ఏంటంటే వాడు ఏది ప్రూవ్ చేయమన్నాడో చూసుకొని హాఫ్ యాంగిల్లో ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి మన ఇచ్చిన LHSని కూడా హాఫ్ యాంగిల్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? అది ఆలోచించడం కూడా లైన్ ఆఫ్ థింకింగ్ కూడా అలా ఉండాలి. ఆడు ఏం ప్రూవ్ చేయమన్నాడు RHSలో అది చూసుకోవాలి, అది చూసుకొని దాన్ని బట్టి మన LHSని కన్వర్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్రూవ్ చేయమన్నటువంటి సమ్స్లో పర్టికులర్గా ఇదొకటి బాగా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? అలాగే దాంట్లోనే సెకండ్ బిట్ వచ్చేసి sin 2x బై secant x ప్లస్ 1, అలాగే secant 2x బై secant 2x ప్లస్ 1. ఇది కూడా ఇంచుమించుగా అటువంటి సమ్మె, tan x/2 అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ చేద్దాం. ప్రూవ్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేద్దాం, దీన్ని మనం LHS ఈజ్ ఈక్వల్ టు ఒకసారి రాయండి, sin 2x బై secant x ప్లస్ 1 ఇంటూ secant 2x ప్లస్ ఇచ్చింది. sin 2x అలా రాయొచ్చు, మనకి రెగ్యులర్ ఫార్ములా 2 sin x cos x బై secant x ఎలా రాయొచ్చు 1 బై cos x ప్లస్ 1. అలాగే cos x secant 2x ఎలా రాయొచ్చు 1 బై cos 2x బై దీన్ని ఎలా రాయొచ్చు 1 బై cos 2x ప్లస్ 1. జాగ్రత్తగా స్టెప్స్ చాలా జాగ్రత్తగా చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి ఏం చేస్తున్నాం ఏంటని. ఓకేనా? ఇది 2 sin x cos x, దీనికి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది cos x ఎల్సిఎం కాబట్టి 1 ప్లస్ cos x బై x cos x బై cos x ఇంటూ ఇది డినామినేటర్లోకి వచ్చేస్తున్నాం కదా, డినామినేటర్ వచ్చేస్తే ఎంత ఉంటుంది, ఇది cos 2x ఇంటూ దీన్ని ఎల్సిఎం చేస్తే cos 2x 1 ప్లస్ cos 2. అర్థమవుతుందా? ఇది డినామినేటర్లోకి వచ్చేసింది. cos 2x క్యాన్సిల్ అయిపోతుంది. ఈ cos x ఉంది చూసారా, cos x పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఇది 2 sin x cos square x బై 1 ప్లస్ cos x ఇంటూ 1 బై 1 ప్లస్ cos 2x ఉంది చూసారా, దీన్ని 2 cos square x కదా, దీని ఫార్ములా 2 cos square x కింద రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు 2 cos square x క్యాన్సిల్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి దేంట్లో ఉంది, అది tan x/2 హాఫ్ యాంగిల్ ఫార్ములా ఉంది కాబట్టి sin x కూడా హాఫ్ యాంగిల్ ఫార్ములాకి మార్చేది, అంటే 2 sin x/2 cos x/2. 1 ప్లస్ cos x హాఫ్ యాంగిల్లో ఎలా రాస్తాం, 2 cos square x/2, 2 cos square by 2 క్యాన్సిల్, cos x/2 క్యాన్సిల్, ఏముంది ఇంకా sin x/2 బై cos x, నథింగ్ బట్ ఏంటి tan x/2 దట్ ఈజ్ ఈక్వల్ టు RHS అండ్ ప్రూవ్. ఓకేనా? ఓకే,
సో దిస్ ఇస్ ఆల్సో క్లియర్. కొంచెం జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా ట్రై చేయండి. ఒకసారి ప్రాక్టీస్ కూడా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే సమ్స్ అన్నీ గుర్తుంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్స్. కాన్సెప్చువల్గా ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ చేయడం అంటే నథింగ్ బట్ ఏంటంటే ఐపీఈ సమ్స్ పర్ఫెక్ట్గా మనం నేర్చుకుంటేనే తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఆబ్జెక్టివ్కి వెళ్ళగలం. ఆబ్జెక్టివ్ అంటే ఆ మెటీరియల్ తీసుకున్న 4-5 బిట్లు చేసేస్తే ఏవో అదే ఒక లెవెల్ ఒక ఇంపార్టెంట్ బిట్లో చేసేస్తే అది ఆబ్జెక్టివ్ అనుకోదు. బేసిక్స్ నుంచి మనం ఐపీఈ కాన్సెప్ట్లోనే మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఐపీఈ దాంట్లోనే ఉంటుంది. ఐపీఈ సిలబస్లోనే ఉంటుంది మొత్తం అంతా. బేసిక్ ముందు ఇది నేర్చుకుంటేనే నెక్స్ట్ స్టెప్లో మనం ఆబ్జెక్టివ్ మనం టచ్ చేయగలం. అర్థమైందా? సో ఇవన్నీ కూడా ఎందుకు మనం ఆబ్జెక్టివ్ డైరెక్ట్ మెటీరియల్ తీసుకొని ఆ బిట్లు ప్రాక్టీస్ చేస్తే మనకు అయిపోతుంది. ఆ బిట్లు ప్రాక్టీస్ చేసినా కానీ ఆ బిట్లు ఖచ్చితంగా రావు. కాన్సెప్ట్ ఈ బిట్లు కానీ మన మెటీరియల్ నేర్చుకున్నా ఏది నేర్చుకున్నా సరే ఏంటంటే కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది, వే ఆఫ్ థింకింగ్ డెవలప్ అవుతుంది, అంతేగాని లైన్ ఆఫ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. అంతేగాని ఈ బిట్ చేస్తే ఈ బీట్ మనకు ఐఐటీలో జేఈలో వచ్చేది. ఇట్ ఈస్ ద ప్రాక్టీస్ అంతే. దీన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళ్ళాలి. సో ఇవి కూడా మనం చాలా ఐపీఈని కూడా చాలా తక్కువ అంచనా అయింది. చాలా జాగ్రత్తగా ఏదో మనం పాస్ అయితే సరిపోదు కదా, ఇంపార్టెంట్ సమ్ చేసేసుకుంటే సరిపోద్ది కదా అని చెప్పేసి అనుకోవద్దు. పర్టికులర్గా ఆబ్జెక్టివ్ సైడ్ ఆలోచించే వాళ్ళు మొత్తం ఐపీఈ కూడా పర్ఫెక్ట్గా అన్ని సమ్స్ చేయాల్సిందే. చేస్తేనే మనకి కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ బిట్లో కాస్ క్యూబ్ థీటా మైనస్ కాస్ థీటా బై కాస్ థీటా ప్లస్ సైన్ క్యూబ్ థీటా ప్లస్ సైన్ 3 థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3 అని ప్రూవ్ చేయమని. ప్రూవ్ చేద్దాం. ఎలా ప్రూవ్ చేద్దాం? కాస్ క్యూబ్ థీటా ఫామ్లో చేయడానికి ఏం లేదు. కాస్ 3 థీటా ఫామ్లో ఉంది, అలాగే సైన్ 3 థీటాకి ఫామ్లో ఉంది. అవి అప్లై చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు రాద్దాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి? కాస్ క్యూబ్ థీటా మైనస్ కాస్ 3 థీటా బై కాస్ థీటా ప్లస్ సైన్ క్యూబ్ థీటా ప్లస్ సైన్ 3 థీటా బై సైన్ థీటా. కాస్ క్యూబ్ థీటా మైనస్ కాస్ 3 థీటా ఫార్ములా ఏంటి? 4 కాస్ క్యూబ్ థీటా. ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు కంపల్సరీ బ్రాకెట్ పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి సైన్స్ చేంజ్ అవుతాయి, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. తర్వాత 3 కాస్ థీటా బై కాస్ థీటా ప్లస్ సైన్ క్యూబ్ థీటా ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టాల్సిన అవసరం లేదు. 3 సైన్ థీటా మైనస్ 4 సైన్ క్యూబ్ థీటా బై సైన్ థీటా. ఓకే, ఇప్పుడు కాస్ క్యూబ్ థీటా మైనస్ 4 కాస్ క్యూబ్ థీటా ఎంత అవుతుంది? మైనస్ 3 కాస్ క్యూబ్ థీటానా? మైనస్ 3 కాస్ క్యూబ్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 కాస్ థీటా. తర్వాత సైన్ క్యూబ్ థీటా మైనస్ 4 కానీ సైన్ క్యూబ్ థీటా అంటే మైనస్ 3 సైన్ క్యూబ్ థీటా ప్లస్ 3 సైన్ థీటా. ఇది క్లియర్? ఇది క్లియర్ అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాడ్ చేయకండి. ఏం చేద్దామంటే సారీ కింద కాస్ థీటా సైన్ థీటా ఉంది కదా, మరి వాటిని ఏం చేస్తాం? సో వాటికి కూడా ఒక దారి చూపించాలిగా. దారి చూపించాలంటే ఏం చేయాలి? మైనస్ 3 కాస్ క్యూబ్ థీటా అంతే కదా, మైనస్ 3 కాస్ థీటా బై కాస్ థీటా ప్లస్ మైనస్ 3 సైన్ క్యూబ్ థీటా ప్లస్ 3 సైన్ థీటా బై సైన్ థీటా. ముందు వీటి సంగతి చూసి అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. కాస్ థీటా కామన్ తీసింది. ఇంటి కాస్ థీటా కామన్ తీస్తే కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో కాస్ థీటా కామన్ తీస్తే ఏమవుతుంది కదా?
మైనస్ 3 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 3 మిగులుతుంది బై కాస్ తీటా ప్లస్ సైన్ తీటా ఎక్కడ కూడా కామన్ తీసేస్తే సైన్ తీటా కామన్ తీస్తే ఏముంటుంది మైనస్ 3 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 3 బై సైన్ తీటా కాస్ తీటా క్యాన్సిల్ సైన్ తీటా క్యాన్సిల్. అలాగే ఇక్కడ ఏం మిగులుతుంది మనకి మైనస్ 3 కాస్ స్క్వేర్ తీటా మనం తప్పు చేస్తున్నామా లేదు మైనస్ 3 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 3 ప్లస్ ఓకే తర్వాత 3 మైనస్ 3 సైన్ స్క్వేర్ తీటా ఈ ప్లస్ 3 మైనస్ 3 రెండు క్యాన్సిల్ అయిపోతాయి మనకి ఏమవుతుంది ఇది సంథింగ్ రాంగ్ ఇది ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా ప్లస్ కాస్ తీటా ఏంది ఇది ప్లస్ అవుతుంది మైనస్ 3 కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 3 చిన్న స్టెప్ తప్పేసాం ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా ప్లస్ 3 కాస్ తీటా సో కాస్ తీటా కామన్ అయితే ప్లస్ 3 అవుతుంది కదా ఇది ఏమవుతుంది మైనస్ 3 కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 3 మైనస్ 3 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 3 ఓకేనా. సో దీంట్లో మైనస్ 3 కామన్ తీస్తే ఏమవుతుంది ఇది కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 3 అంతా 6 ఇది 1 అయిపోతుంది కదా మైనస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద ఆన్సర్. ప్రూవ్ చేయమన్నదండి దిట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్. కొంచెం జాగ్రత్తగా చేయండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఈజ్ ఈక్వల్ టు 3 అదే కదా ప్రూవ్ చేయమన్నాడు వాడు.